ఉపాధ్యాయుల బదిలీలైతే ప్రక్రియ అయితే జరిగింది కానీ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు అని అయితే సాక్షి ఒక కొత్త కోణాన్ని తెర మీద తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మందికి అయితే స్థానచలనం జరిగిందట. కాకపోతే రిలీవర్లు లేక పాత పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు అనేది. ఇక అంటే రిలీవర్లు లేక అక్కడే ఉంటున్నారంటే బదిలీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎందుకంటే 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీలో కూడా దారుణంగా ఫెయిల్ అయింది. వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్గా చూపి సీనియర్లను కూడా మోడల్ స్కూల్ ప్రైమరీ హెచ్ఎంలుగా పంపింది. అయితే వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో రిలీవర్లు లేక ఎక్కడ పనిచేస్తున్నవారు అక్కడే ఉండాలి అనేది తాజాగా ఆదేశాలు జారీ చేసిందట. ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకు బదిలీ చేయడం అనేది. అయితే దీంతో దాదాపుగా 9,600 మంది పిఎస్ హెచ్ఎంల్లో దాదాపు 90% మంది తిరిగి బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేసి పాత స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించే పరిస్థితి ఉందట. ప్రస్తుతం పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఆయా స్కూళ్లలో పలు అంశాలపై విద్యాశాఖ అడిగే సమాచారాన్ని అందించాలి. వాటి పర్యవేక్షణ పూర్తిగా ప్రధాన ఉపాధ్యాయులే చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియని పరిస్థితి అయితే ఉంది. కేటగిరీ 3, 4 పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన స్టేషన్ పాయింట్లతో ప్రస్తుత బదిలీలో కేటగిరీ 1, 2 స్కూళ్లకు బదిలీ అయ్యారు. వారు పనిచేస్తున్న పోస్టుల్లో కొత్త వారు లేకపోవడంతో పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తుందని చెప్పి వాపోతున్నారట. ఇది దాదాపు 90% మంది పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. టీచర్ల బదిలీ విషయంలో ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ.